హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద బాండిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఒక గిద్ద నెయ్యి వేసుకొని ఈ కొంచెం నెయ్యి బాగా కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు జీడిపప్పు వేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా జీడిపప్పుని దోరగా వేయించేసుకొని ఇది బాగా వేగిన తర్వాత ఒక బౌల్కి తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే రవ్వ కూడా వేసుకొని వేయించేసుకోవాలి. బొంబాయి రవ్వ, కొంచెం రవ్వను కూడా శుభ్రంగా జల్లించి పెట్టుకోండి, పురుగులు ఉంటాయి. ఇదిగోండి, దీంట్లో నేను 2 గ్లాసులు బొంబాయి రవ్వ వేస్తున్నాను. అంటే అరకిలో అన్నమాట, అది పావు కేజీ గ్లాసు వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే లేత బంగారు వర్ణం వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా కదుపుతూ ఉండాలి, లేదంటే మాడుతుంది రవ్వ. బాగా లేత బంగారు వర్ణం వచ్చే వరకు వేయించేసుకొని నేతిలో బాగా రవ్వ వేగింది, మంచి అరోమా వస్తుంది. ఇదిగోండి, బాగా వేగింది రవ్వ. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్కి వేసేసుకోవాలి. అదే బాండిల్ని కొంచెం ఒక టిష్యూ తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఎక్కడ రవ్వ లేకుండా, రవ్వ ఉందంటే మళ్ళీ మాడుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేయించేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని 1 గ్లాసు కొబ్బరి, 2 గ్లాసులు రవ్వ, 1 గ్లాసు కొబ్బరి తురుము వేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. లైట్గా వేయించేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. పచ్చి కొబ్బరి అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. బాగా దోరగా వేయించేసేసుకొని ఇది కూడా తీసి రవ్వలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకొని బాగా కొబ్బరి రవ్వనంతా బాగా కలిపేసుకొని షుగర్ అండి, మిక్సీ పట్టి పెట్టుకున్నాను. 1.5 గ్లాసు పంచదార పొడి పౌడరు వేసేసుకొని 1.25 అయినా 1.5 సరిపోతుంది. మీరు బాగా స్వీట్ తినే పని అయితే ఇంకొంచెం